Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. ఏమేంటి సార్ ఇందాక కూడా మనకి ప్రస్తావన వచ్చింది ఒక విషయం ఒక పాట 16th సినిమాలో దేవుడు వరం అందిస్తే ఆ సాంగ్ కూడా మీరే రాశారు యాక్చువల్లీ దాని వెనకాల ఉన్నది మీ పేరే కానీ మీ పేరు పడకుండా ఇంకొకళ్ళ పేరు పడింది అని విన్నా కరెక్టేనా కాదా ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి కరెక్టే అండి అంటే యాక్చువల్గా అది నాగేశ్వరరెడ్డి గారు ఆ సినిమా సంపంగి రెండు ఒకేసారి రికార్డింగ్ జరుగుతున్నాయి రెండింటికి గంట అడిగారు మ్యూజిక్ సో నాగేశ్వరరెడ్డి గారు సేమ్ హోటల్లో స్టే చేస్తున్నాం నైట్ రికార్డింగ్ అయ్యాక పాటలన్నీ వినిపించారనమాట అన్ని పాటలు విన్నాను అన్ని మాస్గా కొంచెం ఉన్నాయి సో ఈ ట్యూన్ ఒకటి బాగుంది సార్ దీనికి కొంచెం లిరిక్ కొంచెం సాఫ్ట్గా ఉంటే పాట చాలా ఫేమస్ అవుద్ది అని చెప్తే నాగేశ్వరరెడ్డి మరి నువ్వు రాసే అన్నారు అదే అలా ఇలా రాస్తాను సార్ ఆల్రెడీ రాశారు కదా అంటే నువ్వు రాసే అబ్బా నేను చూసుకుంటాను తర్వాత అన్నారు సరే రాసాము తర్వాత హైదరాబాద్ వచ్చాక డిఐఆర్ స్టూడియోలో నైట్ 2:30 వరకు కూర్చొని కరెక్షన్ చేసి ఫైనల్ చేశాక నాగేశ్వరరెడ్డి గారు అయితే దానికి వేరే రైటర్ రాశారు పెద్ద ఆయన రాసిన దాంట్లో ఒక లైన్ పెట్టుకున్నారు ఒక లైన్ బాగుందని పెట్టుకున్నారు ఏ లైన్ అది నిన్ను మేఘాలలో ఒక బొమ్మగా దించగానే ఒక లైన్ ఉంటుంది అది బాగుందని పెట్టుకున్నారు సరే నీ పేరు వేస్తాము అది ఇది అన్నారు మళ్ళీ పొద్దున్నే నాగేశ్వరరెడ్డి గారు ఫోన్ చేసి యాదగిరి ఏమనుకోకు నీకు నెక్స్ట్ సినిమాలో ఇస్తా కానీ ఇది పెద్ద ఆయన రాశారు కదా ఆయన పేరు వేస్తాము అది ఇది అన్నారు అప్పటికి నాకు కదా అది 2వ సినిమాలో 3వ సినిమా ఇంకా నేను ఎక్కువ గొడవలు వివాదాలు అది అవన్నీ నచ్చవు కానీ మీకు రావాల్సిన క్రెడిట్ కదా అది అయితే ఇక్కడ ఏంటంటే నాకు రైటర్ కావాలని లేదు కదా నేను పెద్దగా పట్టించుకోలేదు అట్లా వదిలేస్తారా అలా క్యాజువల్గా తీసుకొని సరే ఇప్పుడు వెయ్యనన్నప్పుడు ఏం చేస్తాం మనం ఏం చేయలేం కదా ముందుగా మన్మయిలోంచి నాకిచ్చేస్తుంది పోరి ఆ సాంగ్ ఉంది చూసారా ఆ పాట గురించి నాకు ఒక్క మాట ఫస్ట్ చెప్పి స్టార్ట్ చేయండి మీరు కాలేజ్లో చదువుకునేటప్పుడు ఎవరైనా ఒక అమ్మాయితో మీకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని అమ్మో ఈ పోరితో పెట్టుకుంటే నాకు ఇచ్చేస్తుంది అన్నట్టు స్టార్ట్ అయిందా హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్టెడ్ దట్ సాంగ్ చెప్పండి యాక్చువల్గా మన అంటే రియల్ లైఫ్లో అలాంటి అమ్మాయిలు ఏం కనబడలేదు సో పర్లేదు సార్ నిజం చెప్పండి డీసెంట్గా ఉండేవాళ్ళం అంటే మాకు అమ్మాయిలు అంత టచ్ ఉండేది కదా అప్పుడు అంటే చూడడమే భయం ఉండేది అప్పుడు సో ఈ సాంగ్ ఏంటంటే డైరెక్టర్ గారు సిచ్యువేషన్ చెప్పారు ఒక అమ్మాయి ఉంటుంది అంటే ఆ అమ్మాయి వల్లే సినిమా కొంచెం ఒక మలుపు తిరుగుద్ది అనమాట సో అమ్మాయి మీద ఈ పాట అంటే ఆ సినిమాలో 8 పాటల్లో ఇదొకటే మాస్ సాంగ్ మిగతా అన్ని మెలడీ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగ్సే సో ఇదొక్కటి ఇంకా ఊపేయాలి అని చెప్పారు సో ఆ పాట అలా వచ్చిందనమాట ఆ సినిమా నుంచే వచ్చింది ఆ పాట రియల్ లైఫ్ నుంచి కాదు మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అయితే కాదంటారా లేదు రియల్ లైఫ్ అంటే చాలా సాఫ్ట్ మీ అసలు రియల్ లైఫ్ ఎట్లా సాగిందో చెప్పండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మ్యూజిక్ పట్ల మీకు ఇంట్రెస్ట్ అసలు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు లిరిసిస్ట్ అవ్వాలనుకొని వచ్చారా సింగర్ అవ్వాలనుకొని వచ్చారా అసలు మీ జర్నీ క్లుప్తంగా చెప్పండి నేను అంటే లిరిక్ రైటర్గా అసలు నేను ఊహించలేదు దాని గురించి నేను సాధన చేసింది లేదు దాని గురించి పుస్తకాలు చదివింది లేదు నేను ఎంఏలు పీజీలు ఏం చేయలేదు నేను చదివింది ఇంటర్మీడియట్ ఎస్ సో నాకు సింగర్ కావాలని చాలా బలంగా ఉండేది ఎందుకంటే మా ఇంట్లో 4-5 సింగర్స్ ఉన్నారు మా నాన్న పెద్దన్నయ్య చిన్నన్నయ్య ఇప్పుడు పెద్ద తమ్ముడు సో సింగింగ్ అంటే బాగా ఇష్టం ఉండేది ఎందుకంటే నేను ఎక్కడ పాడినా కూడా ప్రైజ్ కంపల్సరీ వచ్చేది అనమాట మీరు నేర్చుకున్నారా నాన్న దగ్గర కానీ లేకపోతే లేదంటే మేము యాక్చువల్గా భజన్స్ పాడేవాళ్ళం గుళ్ళో భజన్స్ చేసేవాళ్ళం మా ఇంట్లో 4 వెళ్ళి భజన చేసేవాళ్ళం ఆ భజన చేస్తూ అలా అలవాటు అయిపోయింది అంటే ఆ ఏజ్లో ఆ ఊర్లో సంగీతానికి ఒక భాష ఉంటుంది అది నేర్చుకోవాలి అని ఒక ఐడియా కూడా లేదు మాకు ఎలా వింటే అలా పాడేవాళ్ళం అంతే తర్వాత ఇంటర్మీడియట్లో ఒకరు చెప్పారు నాకు మ్యూజిక్ ఉంటుంది నేర్చుకోవాలని సో అప్పటి నుంచి ఎక్కడ నేర్చుకోవాలని ట్రై చేశాను బట్ అవ్వలేదు సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ఫైనల్లీ ఈ త్యాగరాయ మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడ నేర్చుకున్నా మ్యూజిక్ అనేది మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నేర్చుకున్నా కానీ సింగర్ అవుదామని మ్యూజిక్ ఇండస్ట్రీకి వచ్చారు ఎస్ అరే వా ఎందుకంటే నేను పాడినప్పుడు జడ్జెస్ కానీ అంటే స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కూడా నేను పాల్గొన్నాను
ఎక్కడ జడ్జెస్ ఇలా పాడుతున్నావు నువ్వు మ్యూజిక్ నేర్చుకోలేదని ఎవరు చెప్పలేదు నాకు. సో మనం పర్ఫెక్ట్గానే ఉన్నాం కదా అంటే నేర్చుకోవడానికి కూడా సోర్స్ లేదు, ఎవరు టీచర్స్ అనేది మనకు ఐడియా లేదు. ఇంకోటంటే మా నాన్న చాలా స్ట్రిక్ట్గా పెంచారు చిన్నప్పటి నుంచి. 6:30 దాటితే ఇంకా బండబూతులే అనమాట బయటికి వెళ్తే. అలా ఉండేది లైఫ్. మిలిటరీ సిస్టంలో పెంచారు. సో నాకు గుడి బడి ఇల్లు తప్ప ఏం తెలియదు ఊర్లో. పక్క ఊరు కూడా తెలియదు నాకు. సో ఊరు మీది? మాది నిజామాబాద్ దగ్గర సాటాపూర్ అనే విలేజ్. సో అంటే కందకుర్తికి దగ్గర కూడా, బాసరికి దగ్గర. అట్లా పాటలు పాడుతూ ఉన్నాను కానీ బయట వాళ్ళు మెచ్చుకోవడం తప్ప ఇంట్లో వాళ్ళకి అంత అసలు ఏం ఐడియా లేదు. వీడు పాడతాడు ఏం చేస్తాడు అసలు ఐడియా కూడా లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇంట్లో అందరూ పాడతారు కాబట్టి మీరు కూడా పాడతారు. సో అట్లా బాగా నన్ను లెక్చరర్స్, ఈవెన్ నేను ఇంటర్కి వచ్చాక కూడా మా తెలుగు క్లాసు చాలా పెద్దగా ఉండేది అనమాట క్లాస్ రూమ్. ఎందుకంటే అదర్ లాంగ్వేజ్ పిల్లలు కూడా వచ్చేవాళ్ళు. అంటే ఆయన చెప్పడం అలా చెప్పేవారు మా మోహన్ ప్రసాద్ సార్. సో ఆయనకి ఎవరో చెప్పారు, సార్ జూనియర్ వరకు పిల్లలు బాగా పాట పాడతాడు, పాడిద్దాం సార్ అందరు గోల చేశారు ఒకరోజు. ఎవడమ్మా రా బై అని కూర్చోబెట్టి పాట పాడించారు. అప్పటి నుంచి ఆయన ప్రతిరోజు క్లాస్కి ముందు నేను పాట పాడిన తర్వాత క్లాస్ స్టార్ట్ అయ్యేది. అలాగా నేను బాగా ఫేమస్ అయిపోయాను అక్కడ. మా సార్ కూడా చాలాసార్లు వాళ్ళకి తెలిసిన ట్రూప్స్, ఈ లైవ్ షోస్ వాళ్ళు ఉంటారు కదా ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గరికి పంపించేవాళ్ళు అనమాట. వీడు బాగా పాడతాడు, బాగా పైకి వస్తాడు అని పంపించేవాడు. కానీ ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అంటే రాజకీయాలు అక్కడి నుంచే చూశాను నేను. సో తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా మనకి చదువుకునే సోర్స్ లేదనమాట. సో ఇంకా చలో సినిమా అంటే నేను కొంచెం ఎన్నో ఏటా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. నేను ఇంటర్ అయిన తర్వాత 2 yearsకి వచ్చాను. అంటే మేబీ 18-19 yearsకి. నా ఫస్ట్ సినిమా చేసినప్పుడు 20 ఏళ్ళు అనుకుంటా. అయితే సింగర్ అవుదామని యాదిరెడ్డి గారి దగ్గరికి వచ్చాను అడ్రస్ కనుక్కొని. వచ్చి ఆయన పాటలు పాడినప్పుడు అంటే నా థాట్ ఏంటంటే వేరే ఇప్పుడు బాలుగారి పాట లేదంటే యేసుదాస్ గారి పాట పాడితే మనకు తెలియకుండా వాళ్ళ వాయిస్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ పడి వాళ్ళలాగా అనిపిస్తుందేమో అని నేను కంపోజ్ చేసుకునేవాడిని పాటలు. కంపోజర్గా అది న్యాచురల్గా వచ్చింది నాకు. నేను కంపోజ్ చేసుకున్న పాటలే వాడే. కంపోజ్ అంటే తనన వాడితే వినరు కదా అని ఏదో నాకు తోచిన లిరిక్ రాసేసాను. అలా పాడినప్పుడు వాళ్ళకి లిరిక్ బాగా నచ్చేసింది. బాగా పాడుతున్నావు, నీ పాటలు బాగున్నాయి అంటే నేను అనుకున్నా, సార్ నేను సింగింగ్ చేస్తాను సార్, రాయడం కాదు అంటే, నువ్వు సింగింగ్ చేస్తావా, నువ్వు మంచి సింగర్, నీతో పాడిస్తావు, కానీ నీ పాటలు బాగున్నాయి మా సినిమాకు వాడుకుంటామని అప్పటికప్పుడు అడ్వాన్స్ ఇచ్చారు నాకు. ఓ పక్క ఆనందం, ఓ పక్క డౌట్. ఎంత మీ ఫస్ట్ అడ్వాన్స్ ఎంత? 1500. 1500 మీకు 20వ ఏట 97. తర్వాత అది వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు కొత్త వాళ్ళే. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ సినిమా కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళతో పాడించాలి. బాలు గారితో, చిత్ర గారితో, ఉన్నికృష్ణ, అప్పుడు ఫేమస్ ఉన్నికృష్ణన్ గారు. నేను పాడాల్సిన పాటని ఉన్నికృష్ణన్ గారితో పాడించేశారు. అయితే సానాథ్ రెడ్డి గారు ఆ కుర్రోడు పాడింది బాగుంది ఫీల్, ఇది నాకు అంటే అంత న్యాచురల్ ఫీల్ రావట్లేదు అని పాడిద్దాం అన్నారు మళ్ళీ. ఇంకా వాళ్ళు సార్ పెద్దవాళ్ళు పాడాక మళ్ళీ తీసేయకూడదు సార్ బాగోదు అని అట్లా నా పాటలు పెట్టుకున్నారు. ఇప్పుడు నాకు ఏ పేరు వేయాలి అక్కడ? కంపోజర్గా వాళ్ళ పేరు ఉంటుంది, సింగింగ్ ఆయన చేసేసాడు, నాకు ఏ కార్డు వేస్తారు, లిరిక్ రైటర్ వేసేసారు. అట్లా ఎన్ని పాటలు మిస్ అయ్యాయండి? మీరు రాసినవి కానీ పాడినవి కానీ మీ పేరు పడనివి పాటలు కానీ మీ ఎఫర్ట్స్ ఉన్న పాటలు చెప్పమంటే ఏం చెప్తారు? ఫస్ట్ సినిమా నుంచి నాకు అలాగే ఉంది. సంపంగి నుంచి? సంపంగి కాదు, ప్రేమపల్లకి. ప్రేమపల్లకి రోజా గారు, వినీత్ అండ్ సురేష్ గారు. ఫస్ట్ సినిమా నుంచి నాకు అంతే. యాదిరెడ్డి గారు ఏంటంటే నేను బాధపడ్డానని తెలిసి నెక్స్ట్ సినిమాలో పాడించారు బ్యాచిలర్స్లో. బ్యాచిలర్స్లో 2 పాటలు పాడాను. తర్వాత సంపంగిలో 3 పాటలు పాడించారు. అక్కడ అందమైన కుందనాల పెద్ద హిట్ పాట.
అలాగ పాడుతున్నాను కానీ అప్పట్లో ఈ సోషల్ మీడియా ఇదంతా లేదు కాబట్టి నేను సింగర్గా నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. మనం ఎక్కడున్నామో తెలియదు, మనకు ఫోన్ నెంబర్ ఉండేది కాదు, ల్యాండ్లైన్కి వస్తే ఎవరు చెప్పేవాళ్ళు కాదు. అట్లా సోషల్ మీడియా ఉండుంటే వేరేలాగా ఉండేదేమో. సరే సార్, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా, ఇప్పుడు ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం. సాంగ్ బై సాంగ్ మనం కూడా ఇవాల్వ్ అవుతూ వద్దాం. సో నాకిస్తుంది పోరి ఆ పాట ఒకసారి మీరు పాడితే ఆ పాట నుంచి వేరే పాటకి వెళ్దాం. నాకిత్తంది మామ నాకిత్తంది ఈ నంగనాచి నాలుక తెగ జుర్రేత్తంది, నాకిత్తంది మామ నాకిత్తంది ఈ నంగనాచి నాలుక తెగ జుర్రేత్తంది, చున్నీనే ఇడిసబెట్టి మిడ్డితో మడిబెట్టి చూపులతో ఇరగబెట్టి బుద్ధి లేని అవలగాల సిగ్గురాని మీసగాళ్ళ మెదడులోని వాళ్ళను బట్టి నాకిత్తంది పోరి నాకిత్తంది ఈ నంగనాచి నాలుక జగజుర్రేత్తంది, నాకిత్తంది మావా నాకిత్తంది ఈ నంగనాని నాలుక తెగ జుర్రేత్తంది. ఆల్ అబౌట్ అసలు ఎవరిని ఉద్దేశించి రాయలేదు ఈ పాట, కానీ అసలు ఫుల్ రేంజ్ లో స్పైసీ వైబ్ ఈ పాటలో. అంటే ఇప్పుడు జనరేషన్ కూడా అలాగే ఉంది కదా, కొంచెం అది కూడా తీసుకున్నాం జనరలైజ్ చేసి. బింబిసారా సినిమాలో తేనెల పలుకుల పాట రాశారు. ఒక సాఫ్ట్ ఫీల్, ఒక జెంటిల్ మెలోడీ అనమాట అది. సో ఈ పాటకి సంబంధించి ఆ పాట వెనకాల ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ఆ పాట వెనకాల ఉన్నటువంటి ఆ నాస్టాలజిక్ మూమెంట్ కానీ, బింబిసారా సినిమా వాజ్ లైక్ సూపర్ హిట్. సో ఈ పాట రాయడానికి వెనకాల ఉన్న చరిత్రను చెప్పండి మాకు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత నాకు ఒక ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి కాల్ వచ్చిందనమాట. ఎవరు అంటే, నేను ఇట్లా వశిష్ఠ డైరెక్టర్ మిమ్మల్ని ఒకసారి కలవాలి సార్ అన్నారు, ఎన్టీఆర్ ఆర్ట్స్కి రండి అన్నారు. అప్పుడే కోవిడ్ తర్వాత అసలు ఏం చేయాలో అర్థం కాక వెళ్ళాను. అంటే ఎన్టీఆర్ ఆర్ట్స్లో ఇంతకుముందు నేను కిక్ 2 సినిమా చేశా. సో వెళ్ళాక ఆయన ఇలా ఉంది సార్, ఒక పాట కావాలి, ఒక మాస్ సాంగ్ కావాలి కానీ మెలోడీగా ఉండాలి, సినిమా చూపిస్తేలాగా అంత ఫాస్ట్ ఉండకూడదు, కొంచెం మెలోడీగా ఉండాలి, సిచ్యువేషన్ అంతా చెప్పారు, పీరియాడిక్ మూవీ అదంతా చెప్పారు. సరే ఓకే, జనరల్గా చెప్పేశాక మనకు టైం ఉంటుంది ఒక వారం 10 రోజులు. నేను అడిగాను, సార్ ఎన్ని రోజులు టైం ఉందంటే, ఇప్పుడు ఇచ్చినా ఓకే సార్ అన్నారు. అప్పుడు అసలు సిచ్యువేషన్ చెప్పారనమాట. ఇలాగ మాకు వేరే మీడియేటర్ గారు ఉన్నారు, సెట్ వేసాము, పాట వచ్చిన తర్వాత నచ్చలేదు, సో ఎవరు చేస్తారు అర్జెంటుగా అంటే మీ పేరు కనబడింది, సో మిమ్మల్ని పిలిచాము, మాకు చాలా అర్జెంట్ సార్, సెట్ వేసి రెడీగా ఉంది, షూటింగ్ ఆపేసాం అంటే నాకేం అర్థం కాలేదు. సరే అని ఆఫీస్ నుంచి దిగుతూ కార్లో ఒక ట్యూన్ వచ్చేసింది నాకు. కార్లో కూర్చొని ఒక ట్యూన్ అంతా రికార్డ్ చేసుకొని కార్లోనే పల్లవి అంతా రాసుకున్నాను, ఇట్లా అని. వెళ్ళాక ఇంటికి వెళ్ళి ఇంకా కీబోర్డ్ పెట్టుకొని అంత స్కేల్ అంతా సెట్ చేసుకొని నేను వెళ్ళాను. డైరెక్టర్ గారు మళ్ళీ ఫోన్ చేశారు, సార్ ఏమైనా వచ్చిందా అని. వచ్చింది సార్, రేపు వినిపిస్తాను అన్నారు. ఓకే సూపర్ సార్ సూపర్ అన్నారు. నైట్ అంతా కూర్చొని ఇంకా చరణాలు కంపోజ్ చేసి రాశాక ఇంకా మార్నింగ్ మళ్ళీ 7 o'clock మళ్ళీ కాల్ చేశారు ఆయన, సార్ అయిపోయింది పాట. నేను ఆల్టర్నేట్గా ఇంకోటి కూడా చేసుకున్నాను, అది కాకుండా ఇది అని వెళ్ళాను. ఇంకా కళ్యాణ్ రామ్ గారు కాదు, హరికృష్ణ గారు డైరెక్టర్ గారు ఇద్దరు విన్నారు, మామూలుగా దరువేస్తూ పాడిన పాడితే హరికృష్ణ గారు బాగుంది పాట అన్నారు. వశిష్ఠ గారు బాగుంది కానీ అసలు సినిమాలో ఎలా వస్తుంది నాకు తెలియట్లేదు సార్ అది అన్నారు. సార్ నేను అన్నాను, నేను వాట్సాప్ చేస్తాను సార్ వినండి, మీకు ఓకే అంటే ఓకే, లేదంటే వేరే చేద్దాం అన్నాను. నేను ఇంటికి వెళ్ళి ఇలా రిలాక్స్ అవుతున్నాను, హరికృష్ణ గారు మళ్ళీ ఫోన్ చేశారు, యాదగిరి దానికి ఏమన్నా రిధం వేసి పంపించగలవా అన్నారు. సరే అని అప్పుడప్పుడు కీబోర్డ్లో అన్నీ కొన్ని సెట్టింగ్ చేసుకొని స్టూడియోకి వెళ్ళి లైవ్ కొన్ని రిథమ్స్ వేసి పంపించేసాను. ఒక 8:30 అలాగా. 8:30, 9, 10 చూశాను, ఫోన్ రాలేదు.
అనుకున్నా సరే మ్యూజిక్ వేసిన తర్వాత నచ్చలేదేమో అనుకుని వదిలేసా. మార్నింగ్ 7 o'clock వశిష్ఠ గారు ఫోన్ చేశారు. సార్ ఏం పాట ఇచ్చారు సార్, అసలు నైట్ అంతా ఆఫీస్లో అందరు డ్యాన్సులు సార్, అసలు థ్యాంక్ యూ సార్ ఇంత పాడండి ఆ పాట. షార్ట్ టైంలో ఇచ్చారని మెచ్చుకొని ఇంకా అప్పటిదప్పుడు రికార్డ్ చేసి షూట్ చేశారు ఆ పాట. అసలు మీరు ఆల్మోస్ట్ ఆశలు వదిలేసుకున్న పాట మీద తిరిగి మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి ఇంకా అంటే వశిష్ఠ గారి గొప్ప విషయం ఏంటంటే ఆ సినిమాకి చిరంతన్ భట్ గారు ఇటు కీరవాణి గారు ఉన్నా కూడా నాకు మ్యూజిక్ డైరెక్టర్ కార్డు వేశారు ఆ సినిమాకి. అంటే మ్యూజిక్ డైరెక్టర్ యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ నాకు పెద్ద సినిమా అదే. అందులో బ్లాక్ బస్టర్ సినిమా బింబిసారా అంటే మామూలుగా అంటే ఇంతకుముందు బ్లాక్ బస్టర్ ఉన్నాయి, బట్ నా పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు ఉండేది.